నమస్తే, వెల్కమ్ టు వైక్యూబ్. ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఆర్టిస్ట్ రంగంలో మీకు మీరే సాటి అవ్వాలనుకుంటున్నారా? అలా అయితే ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది ఇంటెన్స్ బ్యూటీ అకాడమీ. సో అది అకాడమీకి పోయిన తర్వాత ఏమైనా సర్టిఫికెట్ ఇస్తారా? ఆ సర్టిఫికెట్తోని పలు రంగాల్లో రాణించగలుగుతామా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. సో ఇట్లాంటి అనుమానాలు, ఇట్లాంటి డౌట్స్ క్లియర్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు అకాడమీ చైర్మన్ తిరుమల గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం మేడం, అసలు ఫస్ట్ మీ అకాడమీలో ఎట్లాంటి కోర్సెస్ నేర్పిస్తారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. ఇక్కడ ఇంటెన్స్ బ్యూటీ అకాడమీది మెయిన్ మనకి మహిళల కోసం. ఇక్కడ వచ్చేసి బ్యూటీ అకాడమీలో ఎలాంటి కోర్సెస్ అంటే నంబర్ ఆఫ్ ఉన్నాయి. సో మన దగ్గర మెయిన్ స్పెషల్లీ ఏంటంటే బ్యూటీషియన్ అంటే దీంట్లో బేసిక్ బ్యూటీషియన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ బ్యూటీషియన్ ఉంటుంది, ఒక మేకప్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, హెయిర్ స్టైలిస్ట్ అవ్వచ్చు, శారీ డ్రాపిస్ట్ అవ్వచ్చు. ఇలా నంబర్ ఆఫ్గా ఉంటాయి. ఇక్కడ ఐదర్ నేల్ ఆర్ట్ కూడా నేర్పిస్తాము. ఓకే, అంటే మీరు అకాడమీ స్టార్ట్ చేయాలని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఓకే అండి, నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను ఈ బ్యూటీషియన్లో ఉన్నది 11 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో నేను నేర్చుకున్నప్పుడు కొంచెం స్ట్రగుల్ అనుభవించాను. సో యాజ్ ఏ ఉమెన్ ఒక దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తుంది, కానీ తనకి మ్యారేజ్ అవుతుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఎట్ ఏ టైం రెండింటిని మేనేజ్ చేసుకోవాలి అని అంటే జాబ్కి వెళ్తూ కొంచెం మేనేజ్ చేసుకోలేం. పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, అంతా ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేను నేర్చుకున్నాను యాజ్ ఏ సెలూన్లో, నాకు 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికీ. సో నాకు ఎప్పుడంటే నేను ఒక 5 ఇయర్స్ రన్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇంకొకరికి నేర్పించకూడదు. సో నేను ఇప్పుడు ఈ ఫీల్డ్లో నేర్చుకొని ఒక షాప్ పెట్టుకొని వర్క్ చేస్తూ నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను. యాజ్ నా ప్రొఫెషనల్గా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది ఇప్పుడు తిరుమల యాజ్ ఏ బ్యూటీషియన్. సో అలా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. సో ఇలాగే చాలామంది పీపుల్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ తక్కువగా ఉండి ఉంటారు, ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరికైతే కొందరు చదువుకోలేక ఆపేసి మ్యారేజ్ చేసుకున్న ఉమెన్స్ కూడా ఉన్నారు. నా దగ్గరకు వచ్చి సెలూన్కి వచ్చి కొందరు తన ఫీలింగ్స్ చెప్పుకునే వాళ్ళు అనమాట. సో నేను ఇలా అనుకున్నాను బట్ చేయలేకపోయాను, నేను ఇది అవ్వాలనుకున్నాను బట్ చేయలేకపోయాను. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆశలు అందరికీ ఉంటాయి, కొందరికే నెరవేరుతాయని. కానీ అది నెరవేరదు అనుకోవడం అనేది రాంగ్. సో మనకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, యాజ్ ఏ సడన్ సిచ్యువేషన్స్ వచ్చి ఉండొచ్చు, బట్ ఎప్పుడైనా సరే మీరు ఒక్కసారి అనుకున్నారంటే ఈ ఫీల్డ్లో మీకు ఒక్క 1 మంత్ చేసి చూడండి, మీరంటూ గెటిన్ అవుతారు. ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వనక్కర్లేదు. అటు ఫ్యామిలీని చూసుకోవచ్చు, ఇటు మీ ప్రొఫెషనల్లో ఉండొచ్చు, మీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. సో అందుకని చెప్పి నేను నేర్పించడానికి ఇక్కడ ఇంటెన్స్ బ్యూటీ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎన్ని రోజులు అవుతుంది మేడం? అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 7 ఇయర్స్ నుంచి చెప్తున్నానండి. అకాడమీ పెట్టలేదు, సెలూన్లోనే చాలా మెంబర్స్కి నేను నేర్పించాను. బట్ ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్ నుంచి నేను అకాడమీ స్టార్ట్ చేశాను. ఈ అకాడమీలోనే నంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ కూడాను సెలూన్స్ పెట్టారు, అర్బన్స్లో జాయిన్ అయ్యారు. అంటే మీ దగ్గరకు వచ్చి నేర్చుకొని బయట కూడా సెలూన్స్ పెట్టేశారు, ఓన్గా పెట్టేశారు. ఓకే, చాలా మంది నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఎవరినైనా సరే ఇంకొక దగ్గరికి వెళ్ళి వర్క్ చేయమని చెప్పి నేను ఎప్పుడు ప్రూవ్ చేయను. సో వాళ్ళు ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేని వాళ్ళు అయి ఉండొచ్చు, బట్ నేను ఇచ్చే కంటెంట్ ఎలా ఉంటుందంటే మీరు ఇంకొకరి దగ్గర జాబ్ చేయకూడదు, నీ కాళ్ళ మీద ఫస్ట్ నువ్వు నిలబడాలి. అలా నిలబడాలి అంటే ఫస్ట్ మీరు చిన్న బిజినెస్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనం పెద్దగా వెళ్ళగలుగుతాము. నేర్చుకున్న తర్వాత ఏదైనా సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ నేర్చుకుంటాము, కోడింగ్ అంటారు, సంథింగ్ జావా అంటారు, మనం ఒక కంపెనీ పెట్టలేం కదా. సో అలాగే ఇక్కడ కూడా మీరు ఒక చిన్న బిజినెస్ నుంచి స్టార్ట్ చేయండి, మీ నుంచి మీరు ఇంకొకరికి నేర్పిస్తారు. ఇప్పుడు మీకు ఎలాగో నేను ఇచ్చానో వాళ్ళు కూడా ఇంకొకరికి లైఫ్ ఇస్తారు కదా. ఎందుకు అని అంటే ఒక అమ్మాయి ఒక చోట కూర్చొని మినిమం 1.5-2 లక్షల వరకు సంపాదిస్తుంది అని అంటే తను ఎంత గ్రేట్ఫుల్. ఒక చోట కూర్చున్నాము అని అంటే అమ్మాయిలము బయటకు వెళ్ళకుండా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎట్ ఏ టైం ఫ్యామిలీని చూసుకోవచ్చు, తనకు ఐడెంటిటీ ఉంటుంది, తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్స్ అక్కడికి రిసీవింగ్ అవుతారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎన్నో సజెషన్స్ ఇవ్వచ్చు. సో ఆ ఉద్దేశం కొద్దీ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడికి ఎవరెవరు రావచ్చు మేడం? అంటే ఎంత, అంటే ఏమైనా వయసు లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎంత వయసు వారు రావచ్చు? మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది లేదు. యాజ్ ఏ ఉమెన్గా మనం ఈ ఏజ్లోనే వర్క్ చేయాలి ఇది అన్నట్టుగా
ఎప్పుడూ ఉండదండి. మనం 60 ఇయర్స్ వరకు కూడా వర్క్ చేయొచ్చు దీంట్లో. ఎందుకంటే ఇది మనం ఎక్కడికో క్యారీ చేస్తూ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక షాప్ పెట్టుకొని కూర్చున్నాము అని అంటే ఈవెన్ మనకి ఏజ్ లిమిట్ అనేది అసలు ఇక్కడ ఉండదండి. మనం ఎప్పుడైనా సరే మినిమం ఏజ్ లిమిట్ అంటే 60 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు. అంటే మీ దగ్గరికి అంట ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా అంటే 30 ఇయర్స్ 40 ఇయర్స్ అలా ఏమైనా వచ్చిరా మేడం? 30 ఇయర్స్ 45 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకున్నారు ఇప్పుడు. రీసెంట్గా లాస్ట్ బ్యాచ్లో ఒక స్టూడెంట్ ఉంది, తను సాఫ్ట్వేర్ ఆల్రెడీ అన్ని కోచింగ్లు తీసుకుంది, తన ఏజ్ ఇప్పుడు 46 వచ్చింది. 46 అయింది కూడా వచ్చిన 1 మంత్లోనే నేర్చుకుంది. నెక్స్ట్ 15 డేస్లో షాప్ పెట్టింది. ఓకే, ఎర్న్ చేసుకుంటుంది. వాళ్ళ పాప ఇంటర్ చదువుతుంది. మీ దగ్గరనే నేర్చుకోవాలి. వాళ్ళ పాప ఇంటర్ చదువుతుంది. తన పాపకి ఇప్పుడు గైడెన్స్ ఇస్తూ తన షాప్లో వర్క్ చేసుకుంటుంది. మామూలుగా బ్యూటీషియన్ అనగానే అబ్బాయిలు గుర్తుకొస్తారు. అంటే మామూలుగా ప్రొఫెషనల్గా అబ్బాయిలు ఉంటారు సినీ ఫీల్డ్లో, సీరియల్లో కానీ. అంటే ఈ మధ్య అమ్మాయిలు వస్తున్నారు. అబ్బాయిలు కూడా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేర్చుకున్నట్టుగా ఏమైనా ఉందా? అబ్బాయిలు వచ్చి నేర్చుకున్నారు, బట్ కొందరు వచ్చారు. మరీ ఎక్కువ మెంబర్స్ అనేది రాలేదు, బట్ వచ్చినప్పటికీ వచ్చారు. బట్ ఇప్పుడు అబ్బాయిలే ఆ రంగంలో ఉన్నారని ఒకప్పుడు కాదండి, ఇప్పుడు కూడాను. ఒకప్పుడు కూడా అమ్మాయిలు ఉన్నారు, బట్ అమ్మాయిలంతా బయటికి ఫోకస్ అవ్వలేదు. వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అబ్బాయిలది అయి ఉండొచ్చు, బట్ అమ్మాయిలు కూడా ఎప్పటి నుంచో కూడా ఈ ఫీల్డ్లో మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఉన్నారు, బ్యూటీషియన్గా ఉన్నారు, ఒక కాస్మెటాలజిస్ట్గా ఉన్నారు, ఇలా ఎన్నో ఫీల్డ్లో ఉన్నారు. అంటే మామూలుగా ఇప్పుడు మీరు అంటే ఈ తరం వాళ్ళు నేర్చుకోవడానికి మీరు ఒక అకాడమీ పెట్టిర్రు. ఎస్, మీకు 11 ఇయర్స్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. అంటే ఆ రోజుల్లో మీకు ఏమైనా అకాడమీ ఉందా, లేదంటే ఒక సీనియర్ బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకున్నారా? మాకు అకాడమీ ఉందండి. ఉందా? నేను నా స్టార్టింగ్లో నేను లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఒక అకాడమీకి వెళ్ళి నేర్చుకున్నాను. అక్కడి నుంచి నేర్చుకొని కొన్ని గైడెన్స్ తీసుకొని ఎన్నో సెమినార్స్కి అటెండ్ అయ్యాము. సో ఒక సెలూన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఒక క్లయింట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, తనకున్న ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేయాలి, సో ఇలాంటివన్నీ నేర్చుకున్న తర్వాతనే ఇక్కడ నేను అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా విత్ ISO సర్టిఫికేషన్తోనే నేను మీకు స్టూడెంట్స్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎన్ని రోజులు మేడం, ఎన్ని రోజులు ఉంటుంది మేడం కోర్స్? ఇది మనకి 30 డేస్ కోర్స్ ఉంటుందండి. ఓకే, అంటే 30 డేస్ అంటున్నారు కదా, 30 డేస్లో సాధ్యమవుతుందా ఈ కోర్సులు నేర్చుకోవడానికి? 100% సాధ్యమవుతుందండి. యాజ్ ఏ మనం బ్యూటీషియన్ అయ్యి ఉండొచ్చు, ఒక మేకప్ ఆర్టిస్ట్ అయ్యి ఉండొచ్చు, నెయిల్ ఆర్ట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే ఒక 30 రోజుల లోపల ఖచ్చితంగా మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. మనం ఇది చేయగలమనే ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ 30 డేస్ చాలండి ఒక అమ్మాయి అనేది తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి. ఇక్కడ అంటే మనము ది రైట్ ప్లేస్. ఇది మనం కాన్సన్ట్రేషన్ చేసిన దాన్ని బట్టి ఖచ్చితంగా గెట్ ఇన్ అవ్వచ్చు. అంటే ఎన్ని బ్యాచెస్ వచ్చాయి మేడం? అంటే ఇప్పటివరకు ఎన్ని బ్యాచెస్ కంప్లీట్ అయినాయి? నాకు ఇప్పటివరకు 26 బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది రన్ అవుతున్నారు? ప్రజెంట్ ఇప్పుడు ఒక 15 మెంబర్స్ రన్ అవుతున్నారు. అంటే బ్యాచ్కి ఎంతమంది ఉంటారు? బ్యాచ్కి మినిమం 20 మెంబర్స్. ఎందుకు అని అంటే నేను లిమిటెడ్గానే తీసుకుంటాను. ఎక్కువగా తీసుకున్నట్లయితే ఏమవుతుంది, అందరి మీద మనం ఫోకస్ చేయలేము. లిమిటెడ్గానే తీసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళ మీద ఫోకస్ చేసి ఒక్కొక్కరు ఇది రాలేదు, ఈ పాట మనం మిస్ అయ్యాము, నేను ప్రాక్టీస్ చేయలేదు అనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్గాను సబ్జెక్ట్ పరంగాను అందరికీ అందిస్తాను. అంటే స్టార్టింగ్లో మీకు దగ్గరికి స్టూడెంట్స్ వచ్చినప్పుడు మామూలుగా బోర్డు మీద ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేదంటే డైరెక్ట్ వాళ్ళతో చేపిస్తారా? అంటే మీరు చెప్పుకుంటూ? నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాళ్ళకి విత్ రికార్డ్స్ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు మనము లైక్ ఎట్లా అంటే బ్యూటీషియన్ అనగానే ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నారు, ఏదో వీళ్ళు బోర్డు మీద చెప్తుంటారు, నార్మల్గా వాళ్ళు ఏదో నోట్ చేసుకుంటారు, అలా కాదు. ఇక్కడ కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. వాళ్ళకి థియరీ పార్ట్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు రికార్డ్స్ రాయాలి, అది విత్ సిగ్నేచర్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇదంతా ప్రాక్టికల్ చేస్తేనే కదా రేపు ఇంకొకరి మీద వాళ్ళు ప్రయత్నించేది. సో ఇక్కడ ఖచ్చితంగా రికార్డ్ ఉంటుంది, ప్రాక్టికల్ చేయిస్తాము, ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అంటే ఈ కోర్స్కి చదువుతో ఏమైనా సంబంధం ఉంటుందా? ఉందండి. చదువుతో మొత్తానికి సంబంధం లేదని చెప్పలేము. మనకి తెలుగు రాయడం చదవడం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మనం గెటిన్ అవుతాము. మినిమం 7వ తరగతి నుంచి అది 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ చదువు ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా సరే. అంటే మామూలుగా బయట వింటున్న మాట ఏంటంటే చదువుతోనే ఏం సంబంధం లేదు అని కూడా అంటున్నారు కదా. చదువుతోనంటే మనకు పూర్తిగా చదవటం రాదు, రాయటం రాదు అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకుంటున్నాం. ఆ కోర్సులో మెయిన్ ఏముంటుంది, మనం ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేషియల్ చేస్తున్నాం,
ఫేషియల్ చేస్తున్నామనంటే దానికి ఒక ఫ్రూట్కి సంబంధించి ఉంటుంది, గోల్డ్ ఫేషియల్ ఉంటుంది. ఫస్ట్ నాకు అది తెలియాలి కదా, ఇది ఫ్రూట్ ఫేషియల్, ఇది గోల్డ్ ఫేషియల్, ఇది డైమండ్ ఫేషియల్. సో నాకు అది తెలిస్తేనే నేను మీకు క్లయింట్ వచ్చిన దానికి ఇది అని చెప్పి నేను ఒకటి వే ఆఫ్ చేయగలుగుతాను. సో నాకు తెలియనిది అప్పుడు నేను ఎలా చేయగలుగుతాను? సో మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో మేడం, మీ దగ్గర కోర్స్ పూర్తి చేసుకున్నాక స్టూడెంట్స్కి ఏమైనా సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా అంటే మీ సంస్థ నుండి? తప్పకుండా అండి. వాళ్ళంటూ నేర్చుకున్నట్టుగా సర్టిఫికేట్ ఉంటుంది మన దగ్గర, ISO సర్టిఫైడ్ కోర్స్. సో ఇలా మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే. దీంట్లో మనకి ISO ఉంటుంది. ISO లైసెన్స్డ్ సర్టిఫికేట్స్ అని మనం ఇస్తున్నాము. వాళ్ళు ఎక్కడైనా సరే ఒక లోన్ తీసుకోవచ్చు, షాప్ పెట్టుకోవడానికి, మీకు ప్రూఫ్ ఏంటి మీరు నేర్చుకున్నట్టుగా అనడానికి. ఇలా ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి. అండ్ ఇదే కాకుండా వాళ్ళకి విత్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనము. ఇలా షీల్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సర్టిఫికేట్ అండ్ షీల్డ్ విత్ 1 year వ్యాలిడిటీ ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తాము వాళ్ళకు. ఆ 1 year వరకు వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా మర్చిపోయాము, డౌట్ ఉంది అని ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఓవరాల్గా ఈ 30 days కోర్స్కి ఎంత అమౌంట్ తీసుకుంటారు? మినిమం మన దగ్గర 30,000 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. సమ్మర్ స్పెషల్ ఆఫర్లో మనం దాన్ని 25,000 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ 25,000 నడుస్తుంది. 25,000 సమ్మర్ ఆఫర్. ఎస్. ఓకే. ఈ సర్టిఫికేట్ తీసుకున్నాక మామూలుగా సినిమా రంగంలో ఆర్టిస్ట్గా వెళ్ళాలి, సీరియల్కు వెళ్ళాలి అని అనుకుంటారు కదా, ఇది అక్కడ ఏమైనా ఉపయోగపడుతుందా? 100% ఉపయోగపడుతుంది. అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దగ్గర నుండి? ఉన్నారండి. ఓకే. నా స్టూడెంట్స్ ఉన్నారు, ఒక మేకప్ ఆర్టిస్ట్గా ఉన్నారు, బ్యూటీషియన్స్గా కూడా ఉన్నారు. ఒక సినీ ఫీల్డ్ అంటే ఓన్లీ మేకప్, హెయిర్ స్టైలే అనుకుంటారు, కానీ అక్కడ బ్యూటీషియన్ కూడా అవసరం పడుతుంది. సో అలా కూడా వెళ్ళి అక్కడ వర్క్ చేసి గెటిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఓకే. అంటే ఈ సర్టిఫికేట్ ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? మనకి ఇంటర్నేషనల్గా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఓకే. అబ్రాడ్స్కి వెళ్ళిన వాళ్ళకి కూడా అక్కడ కూడా ఉపయోగపడుతుంది. మీ అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? అంటే ఓన్లీ ఫోన్ నెంబర్ ద్వారానేనా, లేదంటే మీకు ఇన్స్టా ఐడి, ఫేస్బుక్ ఐడి ఏమైనా ఉన్నదా మీ సంస్థ నుండి? మనకి ఇన్స్టా ఐడి ఉందండి, విత్ మొబైల్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వచ్చు, ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, యూట్యూబ్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. ఇలా మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా? మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000161922. ఇన్స్టా ఐడి వచ్చేసి ఇంటెన్స్ బ్యూటీ అకాడమీ. ఓకే. ఫేస్బుక్ కూడా సేమ్ ఇంటెన్స్ బ్యూటీ అకాడమీ అని ఉంటుంది. సో మీరు దాన్ని గూగుల్లో సెర్చ్ చేసినా సరే మనకు వస్తుంది, దీని త్రూ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మేడం, ఫైనల్గా ఇప్పుడు మీలాగా బిజినెస్ చేయాలి, బిజినెస్ సొంతంగా పెట్టుకోవాలి అనేది అందరు కలగంటారు సహజంగా. అవును. కాకపోతే అది కొందరికే నెరవేరుతుంది. సో ఆ నెరవేరకపోయిన తరుణంలో చాలామంది కొంత ఇబ్బంది గురవుతారు. అనంటే నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో ఇంకా భవిష్యత్తులో కూడా అని చెప్పేసి చాలామంది నర్వస్ అయిపోతాం. సో అట్లాంటి వారి కోసం మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా? తప్పకుండా అండి. సో మనం ఒక స్టడీ చేస్తున్నాము, అది ఏదైనా కావచ్చు, ఇంటర్, డిగ్రీ, బీటెక్, సంథింగ్ ఏదైనా సరే. మనం అది చేసిన తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ ఏమిస్తాము? జాబ్. తప్పకుండా, ఎందుకంటే మనం చదివిన దానికి మన టాలెంట్ అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. జాబ్ అనేది అందరికీ ఒక నిత్య అవసరాలను మాత్రమే తీరుస్తుంది. కానీ మీరు ఒక్కసారి బిజినెస్లోకి రండి. బిజినెస్ అనేది మీకు ఉన్నత లక్ష్యాలను నెరవేరుస్తుంది. సో ఎప్పుడైనా సరే నేను మహిళలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఏదైనా సాధించాలి అని ఏదైనా అనుకుని మీ ఉద్దేశంలో మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది, అది మీరు గెటిన్ అవ్వాలంటే ఇంటెన్స్ బ్యూటీ అకాడమీలో మీరు 30 days కోర్స్ తీసుకోండి. ఒక బిజినెస్ ఉమెన్గా మీరు ఏది లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నారో ఆ ఉన్నత లక్ష్యాన్ని మీరు ఇక్కడ ఖచ్చితంగా చేరుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ మేడం. సో చూశారు కదా, మీరు వెంటనే ఇంటెన్స్ బ్యూటీ అకాడమీలో జాయిన్ అవ్వండి. 30 రోజుల కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత మీరు కలలుగానే ఆ కళను నెరవేర్చుకోండి. మీరు సొంతంగా ఒక బిజినెస్ అంటూ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.